హలో, గుడ్ మార్నింగ్ అండి. మీరు చూస్తున్న ఇల్లు యనమల కుదురుకి కొండ దగ్గర నుంచి ఎంవీఆర్ కాలనీలో ఉంటుందండి. ఇల్లు సేల్కి ఉంటుంది. పులిపాక తూర్పు ఉత్తరం డబుల్ బెడ్రూమ్ ఉంది. హౌస్ మొత్తం కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగింది. ఒకటే ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోర్. అది కింద 2 పోర్షన్స్ వేసారండి. ఫ్రంట్ బ్యాక్ రెండు డబుల్ బెడ్రూమ్లు వస్తాయి. ఒకటి ఉత్తరం ఫేసింగ్ ఉంటుంది డబుల్ బెడ్రూము, ఇంకోటి తూర్పు ఉత్తరం డబుల్ బెడ్రూమ్ అండి. ఇది కిచెను, టైల్స్ వేశారు, పక్కన షింకు. ఇల్లు మాత్రం నీట్గా ఉంటుందండి. బాత్రూమ్ కూడా స్పేస్గా ఉంటుంది, గాలి వెలుతురు బాగా వస్తుంది. మీకు ఎట్లాగే లోపల బెడ్రూమ్స్ అవి కూడా చూపిస్తాను చూడండి. మీకు కనిపిస్తుంది ఇప్పుడు బాత్రూమ్ డోర్ తీసి చూపిస్తాను. బాత్రూమ్ కూడా పెద్దగా ఉంటుంది. ఇంకా వెస్ట్రన్ కమౌండ్ పెట్టాలి. ఇంకా కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిందండి. బాత్రూము, లైటింగ్ వర్క్ మిగిలిందండి. రండి ఇప్పుడు అలాగా లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి కిటికీలన్నిటికీ దోమల మెస్సులు కూడా ఉన్నాయండి. ఇదిగోండి మీరు చూస్తున్న బెడ్రూము. చూస్తూ ఉండండి, ఫస్ట్ బెడ్రూమ్ ఇది. హాలు, కిచెన్ కలిపి ఉంటుందండి. డబుల్ బెడ్రూమ్కి ఒక్కో రూమ్లో గోడపై ఒకటే కట్టించుకోవాలి. అవసరం అయితే వీళ్ళు ఏంటంటే సొంతంగా ఉండడానికి ఒక ఇల్లు మాత్రమే, ఒక రూమ్ అంటే డబుల్ బెడ్రూమ్ ఉన్నా కానీ ఒకదానికి గోడ పెట్టించుకోవాలి. అది స్పేస్గా పెట్టారు. ఇక్కడ మనకి షోకేస్ కనిపిస్తుంది చూసారా, దీన్ని ఇక్కడ నుంచి ఒక రూమ్గా ఏర్పాటు చేసుకోవచ్చు. సీలింగ్ వర్క్ జరిగిపోయింది, లైట్లు పెట్టాలి. ఇంకా ఆ లైట్లు, ఎలక్ట్రిషన్ వర్క్ అంతా అయిపోయింది. లైట్లు మాత్రం పెండింగ్ ఉంది, ఆ వర్క్ కూడా జరుగుతుంది. మొత్తం టేకుతో చేయించిన తలుపులు అండి. వాటికి ఇంకా పెయింటింగ్ వేయించలేదు, ఎందుకంటే ఎవరన్నా అడిగితే టేక్ చెక్ చేసుకోవడానికి వాళ్ళకి ఉంటుందని ఇంకా పెయింటింగ్ చేయించలేదు తలుపులకి. ఇక్కడ రండి, ఇటు నుంచి ఇప్పుడు బయటకు వచ్చి ఇంకొక ఇది అవుట్లుక్. ఇది ఉత్తరం ద్వారం. ఇక్కడ నుంచి ఇది తూర్పు ద్వారం. మళ్ళీ సైడ్ పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. ఇట్లా ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకో బెడ్రూమ్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో, ఉత్తరం వాకిలి. దీని తలుపులు కూడా టేకేనండి, టేక్తో చేయించారంట. ఇది చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇదిగోండి తలుపు తీశారు. ఇది కూడా సేమ్ హాలు, కిచెన్ కలిసే ఉంటుందండి. సేమ్ ఇది కూడా టైల్స్ కిచెన్కి, అట్లాగే ఫ్లోర్ కూడా టైల్స్ ఉన్నాయి. ఇదిగోండి సేమ్ ఇట్లాగే ఇది కూడా పెద్దగా ఉంటుంది. మొత్తం బాత్రూమ్ స్పేస్, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. ఇదిగోండి బెడ్రూము, ఫస్ట్ బెడ్రూమ్ తలుపులు ఇవి. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది కూడా ఇదిగోండి లోపల ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి పక్కనే ఉంది ఇంకో బెడ్రూము. ఈ డబుల్ బెడ్రూమ్లో కూడా మీకు ఈ బెడ్రూమ్ తలుపు కూడా తీసి చూపిస్తాను చూడండి. లోపల ఇది కూడా సేమ్ అండి. కన్స్ట్రక్షన్ అయితే మనం సొంత ఇల్లు ఎలా కట్టుకుంటున్నామో ఆయన అలా కట్టించారు, ఎందుకంటే ఆయన కూడా ఉండటానికి కట్టించుకున్నారు. అందుకని పూర్తిగా ఇక్కడ నుంచి రోడ్డు అండి. మీకు కార్ పెట్టుకునేంత పార్కింగ్ రోడ్డు పక్కన, మన ఇంటి పక్కనే ఉంటుంది. రోడ్డు కూడా పక్కనే ఉంటుందండి. ఇది పడమర రోడ్డు. అలా మెయిన్ రోడ్డు ఇది అది చాలా దగ్గరగా ఉంటుంది మెయిన్ రోడ్డుకి కూడా. రోడ్డు నుంచి దిగంగానే ఇంటి ముందుకి అట్లా వచ్చి లోపలికి వెళ్ళిపోవడం అండి.